హలో, ఈరోజు మీకు ఒక చిన్న నీతి కథ చెప్దామని అనుకుంటున్నాను. అదేమిటంటే, ఒక ఉద్యానవనంలో ముగ్గురు రాజకుమార్తెలు కూర్చొని మా చేతులు అందంగా ఉన్నాయి, నా చేతులు అందంగా ఉన్నాయని చెప్పేసి అనుకోవడం మొదలుపెట్టారు. ఈలోపు అక్కడికి ఒక దేవకన్య బిచ్చగత్తె వేషంలో వచ్చింది. వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అమ్మ చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తారా అని అడిగింది. వాళ్ళు ఆ అమ్మాయి వైపు అదోలా చూసి తిరిగి వాళ్ళ సంభాషణలో పడిపోయారు. ఆమె ప్రక్కకు వెళ్ళి అక్కడే పూరి గుడిసెలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని తిరిగి దాహం తీర్చమని అడిగింది. ఆ అమ్మాయి ఆమెకి మంచినీళ్ళు ఇచ్చి దాహం తీర్చింది. దాహం తీర్చిన తర్వాత ఆ బిచ్చగత్తె రూపంలో ఉన్నటువంటి దేవకన్య ఆమెను అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండమని దీవించింది. ఈ దీవెన విన్నటువంటి రాజకుమార్తెలు ముగ్గురు అలా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు దేవకన్య తన నిజ రూపంలోనికి వచ్చి, అమ్మా, చేతులు అందం కాదు, మనుషులు అందం కాదు కావాల్సింది, మన మనసులు అందంగా ఉండాలి, మన మనసులు స్వచ్ఛంగా ఉండాలి, మనం దానం చేసేటటువంటి చేతులు స్వచ్ఛంగా ఉండాలి. అంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేయడమే అందమైన జీవితం అని అంది.